ఇది వచ్చేసి ధోతి మోడల్ ప్యాంటు. ఇలా రివర్స్ లో ఇలా క్రాస్ గా వేసుకోవాలి. దీని పొడవు ఎంతో చూసుకుంటున్నాను. దీని పొడవు వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్ కి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ 4 ఫోల్డింగ్స్ ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఉన్న దాన్ని 12 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న సాయికే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి ఈ రెండు ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇది ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా కొంచెం కట్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం కట్ చేసేసుకొని ఈ ఫ్యాంట్కి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా. దీనికి చిన్న పట్టీ అటాచ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ లో వేసేసుకోవాలి. క్లాత్ ని ఇలా టేప్ ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను కాబట్టి నడుము వచ్చేసి 15 ఇంచెస్. కొంచెం ఎలాస్టిక్ వేయడానికి లూజ్గా ఉండాలి. 15 ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ మీద ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఖర్చులకి ఇది వచ్చేసి నడుము పట్టీకి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ధోతి ప్యాంట్ మోడల్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఈ కట్ చేసుకున్నాం కదా ఆ షేప్ ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ఓపెన్స్ ఇలా 2 సైడ్స్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఇటు వచ్చేసరికి కుచ్చులు పెట్టేసాయి. ఇలా తీసేసుకొని ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ సెంటర్కి ఈ 2 సెంటర్స్కి ఇలా కలిపేసేసుకొని ఇటు నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇటు నుంచి ఇటు వచ్చేసి ఇటు ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ కింద పార్ట్ వచ్చేసి ఎడ్జ్లో కుట్టుకుంటున్నాను. ఇలా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. నేను వచ్చేసి కింద జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ 2 ఖర్చులు సమానంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఎడ్జ్లోకి వచ్చేసరికి రఫ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఇలా తీసేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ పెట్టాలి. ఇది ఉంది కదా, ఈ నాట్ ఇలా కట్ చేసాం కదా సెంటర్కి,
అంతకుముందు అటు పెట్టాం కదా, ఇప్పుడు వచ్చేసరికి ఇటు పెట్టాలి. అటు రివర్స్లో పెడితే ఇటు ఆపోజిట్లో పెట్టాలి, ఇటు రివర్స్లో పెడితే అటు ఆపోజిట్లో పెట్టాలి. ఫ్రిల్స్ పెట్టి ఫ్రిల్స్ వచ్చేసి అటు రివర్స్లో పెడితే ఇటు ఆపోజిట్లో పెట్టాలి, ఇటు రివర్స్లో పెడితే అటు ఆపోజిట్లో పెట్టాలి. ఇలా కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి జాయింట్ వచ్చింది కదా, ఇటు నుంచి రివర్స్లో పెట్టుకుంటూ పోవాలి. ఇటు సైడు ఇలా రివర్స్లో పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ధోతి ప్యాంటు షేప్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి పట్టీకి అనుకున్నాం కదా, ఇలా ఎడ్జ్లో ఒక కుట్టేసేసుకోవాలి, డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ధోతి ప్యాంట్ రెడీ చేసుకున్నాం కదా, ఇలాంటి పట్టీ ఒకటి తీసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టిన ఎడ్జ్లో పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ అటాచ్ చేసుకోవాలి, ఇలా రఫ్ చేసేసుకోవాలి ఎడ్జ్లో. ఇది వచ్చేసి సెంటర్లో పెట్టేసి ఇలా ఎలాస్టిక్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్లోకి వచ్చేసరికి ఇలా లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ధోతి ప్యాంటు రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి ఎలాస్టిక్ ధోతి ప్యాంటు. టోటల్లీ అవుట్ఫిట్ ఇలా టర్న్ అవుట్ అయింది.